హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము అమ్మవారి కథలు చెప్పుకుంటూ ఉన్నాం నవరాత్రుల సందర్భంగా. ఏదైనా ఇంకొక కథ విష్ణుమూర్తికి సంబంధించిందే ఇది. దేవి భాగవతంలో కథే. ప్రపంచం మొత్తం అంతా ఏమీ లేనప్పుడు పరమేశ్వరుడు అంటే శివుడని కాదు, పరబ్రహ్మం ఒక స్వరూపంలో ఉండేది. ఒక స్త్రీ పురుషులు కలిసినటువంటి అర్ధనారీశ్వర తత్వ రూపంలో ఉండేది. ఒకటి మహాశక్తి, రెండోది అందులోని కదలిక. ఒక శక్తి, ఒక స్వరూపము యొక్క శక్తి. ఇవి రెండు విషయాలు కదా జయ. ఒక విషయము దాని యొక్క శక్తి, ఒక స్వరూపము చైతన్యము. ఒక స్వరూపం, ఆ స్వరూపము చైతన్యము కలిసి ఉండేవి. స్వరూపము చైతన్యము రెండూ కలిసి జలాన్ని సృష్టించేయటం మొదట. ఆ జలంలో సృష్టిని మనం మొదలు పెట్టాలని మొట్టమొదట విష్ణుమూర్తిని స్థితికారకుడు సృష్టి మొదలు పెడితే దాన్ని తయారు చేసి దాన్ని నిలబెట్టి ఉంచటం కోసం విష్ణుమూర్తిని సృష్టించారు. ఆ జలంలో ఆయన ఉండడానికి శేషశయ్య, ఒక శయ్యని అందులో విష్ణుమూర్తిని ఏర్పాటు చేశారు. ఆయన పడుకుని ఉన్నాడు. ఆయన గర్భంలోంచి నాభిలోంచి ఒక కమలం పుట్టింది. ఆ కమలంలోంచి బ్రహ్మదేవుడు పుట్టుకొచ్చాడు. ఈయన నిద్రలో, యోగ నిద్రలో ఉన్నాడు. బ్రహ్మాని తపస్సు చేయమన్నారు, విష్ణువుని యోగ నిద్రలో ఉంచారు. మహామాయ అతన్ని ఆవరించి విష్ణువుని నిద్రలో ఉంచింది. ఈయన నిద్రపోతుంటే ఈయనలోంచి పుట్టినటువంటి కమలంలో పుట్టిన బ్రహ్మదేవుడు తపశ్చర్యలో ఉన్నాడు. ఎంతకాలమో తపస్సు చేసి అప్పుడు ఈ ప్రపంచాన్ని సృజించాలి అతను, ఆయన తపస్సుతోటే. అక్కడి నుంచి క్రమంగా ఏమైంది, విష్ణువు నిద్రపోతున్నాడు ఒక పక్కకి పడుకొని. ఆయన శరీర క్రియలు జరుగుతూ ఉంటాయి కదా, ఆయన చెవిలో గులిబి మన మట్టి, అందులో నుంచి 2 రాక్షసులు పుట్టారట. 2 జీవాలు పుట్టి 2 రాక్షసులు అయ్యారు. వాళ్ళు బయటకు వచ్చేసారు. ఆ విష్ణువుని వాళ్ళు గమనించుకోవాలి. ఆ జలాల్లో పడి తిరిగేవాళ్ళు, నీటిలో, ఆయన నీటిలో కదా ఉన్నాడు, నీళ్లలో పడి తిరుగుతుంటే వాళ్ళకి ఒక పెద్ద తామర తూడు లాంటిది కనపడింది. దాని చుట్టూతా తిరుగుతుంటే వాళ్ళకి వాగ్బీజం వినపడ్డం మొదలుపెట్టింది. ఇలా తిరుగుతాం అని ఏదైనా సౌండ్ వినిపించింది అనుకో, ఆ మూని కంటిన్యూ చేస్తారు. వీళ్ళకి అట్లా వాగ్బీజం వినపడేసరి కల్లా ఆ 2 వాగ్బీజాన్ని పట్టుకుని తపస్సుకు దిగారు. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశారు. తపస్సు చేస్తే పరమేశ్వరి ప్రత్యక్షమైంది. వాగ్బీజాన్ని బట్టి ఆమె బీజాక్షరాన్ని పట్టుకుంటే వచ్చేస్తుంది. ఆమె వచ్చేసరి కల్లా వీళ్ళు ఏమడిగారు, స్వచ్ఛంద మరణం కావాలి మాకు, మా అంతటా మేము వెళ్ళిపోవాలనుకోవాలి తప్పిస్తే మమ్మల్ని ఎవడూ ఏమీ చేయకూడదు. ఆమె తథాస్తు అని చెప్పి దీవించేస్తుంది. మరణం ఉంది, మరణం లేకుండా వరం అడిగితే ఇచ్చేది కాదు, స్వచ్ఛంద మరణం అన్నారు. ఎప్పుడో ఒకప్పుడు పుడుతుంది బుద్ధి. సరే వీళ్ళు అటు ఇటు తిరుగుతూ ఈ వరగర్వంతో ఆ తామర తూడు కనపడిందిగా వీళ్ళకి, దాన్ని తంతు ఉండేవాళ్ళు. ఒకనాడు ఇది ఎక్కడుందో చూద్దామని దాన్ని వెంబడి పెట్టుకుని పైకి వెళ్ళారు. వెళ్తే ఆ తామర తూడు కొస భాగంలో పెద్ద కమల ఉండి అందులో పద్మాసనుడుగా కూర్చుని ఉన్నాడు బ్రహ్మదేవుడు. వీళ్ళు పోయి ఆయన్ని పట్టుకున్నారు. నేను నీకు దాసుడిని ఒప్పుకో, నువ్వు మాకు దాసుడివని ఒప్పుకో, లేదా మా చేతిలో చస్తావు అనేసరికల్లా ఈయన భయం వేసింది. ఆయన పారిపోదాం అనుకున్నాడు. ఎక్కడికి పారిపోవాలో తెలియలా. ఆయన్ని విపరీతంగా హింస పెట్టేశారు వాళ్ళు. ఆయనకి తను ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు, ఏం చేయాలో తెలియలా. వీళ్ళతో యుద్ధం చేసే కెపాసిటీ ఉన్నవాడు కాదు ఆయన. పాపం ఆయన ఏం చేశాడు, తను ఎందులోంచి పుట్టాడో అందులోకి ఆ కాడగుండా లోపలికి ప్రయాణం చేశాడు. వాళ్ళకి అందకండి ఆ కాడగుండా ప్రయాణం చేసి కిందకు వస్తే ఎక్కడికి వచ్చాడు, విష్ణుమూర్తి కనిపించాడు. అప్పుడు ఈయనకి తెలిసింది ఈయనే తన తండ్రి నన్ను రక్షించమంటే ఆయన మంచి నిద్రలో ఉన్నాడు. ఆయన ఏమీ చేయలే, కదలలేదు. యోగ నిద్రలో ఉన్న విష్ణువు ఈ బ్రహ్మదేవుడిని ఆయన పట్టించుకోలే. నిద్రలో ఉన్నాడు, దానికి మెలకు రాల. ఇక బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు, పరమేశ్వరుని ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఈ లోపల వాళ్ళు వచ్చేసారు, 2 కిందకి. వాళ్ళు కూడా వచ్చేసారు, వెనకాల పడి వచ్చేసారు. వచ్చి నువ్వు దాసుడు అని ఒప్పుకోమంటే ఈ పెద్ద మనిషిని ఎవరినో కదుపుతున్నావు, అతను దాసుడు అవుతాడా, నువ్వు దాసుడు అవుతావా, మా చేతిలో చస్తావా. ఈయన అక్కడి నుంచి ఎంతకాలంగానో తపస్సు చేస్తున్నాడా. ఈయనకి వెంటనే ప్రత్యక్షమైంది పరమేశ్వరి. ఏమి నాయన అంటే, అమ్మా నువ్వు చాలా గొప్పదానివి,
ప్రజలు చేయవలసిన అన్ని క్రియలలో ఉన్నదానివి నువ్వే. స్వాహాకారము స్వధాకారము నువ్వే. అంటే యజ్ఞాల్లో చేసే స్వాహాకారం నువ్వే, పితృతర్పణం చేసే స్వధాకారము నువ్వే, సమస్తమైన శక్తివి నువ్వే. అంటే నెగిటివ్ పాజిటివ్ కూడా రెండు నువ్వే. ఈ సృష్టి అంతా నీది. నువ్వు ఇప్పుడు నన్ను ఏదో చేయమని తపశ్చర్యకి పురుగొల్పి కూర్చోబెడితే వీళ్ళు నన్ను చేసుకొనివ్వటం లేదు. నన్ను రక్షిస్తాడని తండ్రి దగ్గరకు వస్తే ఆయన నిద్రలో ఉండిపోయాడు. ఆయనని మేల్కొల్పి ఆయనని విడిచిపెట్టు, అప్పుడు ఆయన మేల్కొని నన్ను రక్షిస్తాడు, ఈ రాక్షస సంహారం చేస్తాడు అని ఎన్నో విధాల ఆమెను ప్రార్థించాడు బ్రహ్మదేవుడు. ఎంత బాగుంటాయో ఆ శ్లోకాలు. ప్రార్థించేశారు కల్లా ఆ యోగమాయ నిద్రాస్వరూపంలో అమ్మయ్యని పట్టుకుంది. మీరు అమ్మవారి స్తోత్రంలో చెప్తారు, యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత అని. మన నిద్ర కూడా అమ్మవారి స్వరూపమే. నమస్తస్యై 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 నమో నమః అని చెప్తారు. నిద్ర కూడా అమ్మవారి స్వరూపమే. మనం చేసే క్రియలన్నీ, మన ఆకలి, మన సంతోషము, మన బాధ, మన భయము, మన ధైర్యము సమస్తము అమ్మ స్వరూపాలే. ఆ నిద్రా స్వరూపంలో ఉన్నటువంటి యోగమాయని సడలించిందట. విష్ణువుకు మెలకు వచ్చింది. ఆయన లేచి చూశాడు. బ్రహ్మదేవుని అడిగాడు, కుమారా తపస్సు మానేసి ఇక్కడికి వచ్చావేమిటి? ఏం జరిగిందంటే, తండ్రి ఎవరో ఇద్దరు రాక్షసులు వాళ్ళు నా వెంట పడ్డారు, దాసుడమని ఒప్పుకోమంటున్నారు అనేసరికల్లా సరే చూస్తానన్నాడు. ఇంతలో వాళ్ళిద్దరూ మళ్ళీ వచ్చారు. నీళ్లలో అటు ఇటు తేలుతూ తిరుగుతున్నారు. వచ్చి ఏమయ్యే పెద్ద మనిషి నిన్ను రక్షిస్తాడా, అసలు ఎవరు, ఏమిటి మీరు, తనెవరు అనేసరికల్లా విష్ణువు ఏం చేశాడు, బ్రహ్మని తన వెనక దాచాడట. మళ్ళీ కనపడకండి. పోనీ నువ్వు దాసుడు అని ఒప్పుకోలేదా, యుద్ధం చెయ్యి, మా చేతిలో చావాలి నువ్వు. అక్కడి నుంచి యుద్ధం మొదలైంది. విష్ణువు మధుకైటభులు, ఈ మధుకైటభులు ఇద్దరు కదా, వాళ్ళిద్దరూ ఆ చెవిలోంచి వచ్చిన వాళ్ళిద్దరు మధువు కైటభుడు. వీళ్ళిద్దరూ ఏం చేసేవాళ్ళు, మధువు యుద్ధం చేస్తున్నాడు అనుకో, కైటభుడు వినోదం చూస్తూ ఉంటాడు, వాడు నుంచుని ఉంటాడు. ఇద్దరు ఒకేసారి చేయరు. ఓ 1000 సంవత్సరాలు యుద్ధం అయ్యాక మధువుకి నీరసం వచ్చింది, వాడు పక్కన నుంచుంటాడు. కైటభుడు యుద్ధం చేస్తాడు, ఇప్పుడు మధువు వినోదం చూస్తాడు. యుద్ధానికి రెఫరీ లాగా ఆ కొట్టు బాగా బాగా మళ్ళీ కొట్టు ఇలాంటివి అంటాడు. ఇలా 1000 సంవత్సరాలు యుద్ధమైంది. అవటం లేదు యుద్ధం. విష్ణువు అన్నాడు, అసలు యుద్ధం చేయటం సమాన భాయాల్లో ఉన్న వాళ్ళు చేయాలి, ఒకళ్ళకొకళ్ళు. మీరేమో ఇద్దరు, నేనేమో ఒక్కడిని. మీకు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది, నాకు విశ్రాంతికి అవకాశం లేదు. కొంత విశ్రాంతి తీసుకుని మళ్ళీ తలపడదామన్నారు. సరే వాళ్ళన్నారు, మాకు కూడా రెస్ట్ దొరుకుతుంది, సరే నువ్వు విశ్రాంతి తీసుకో, మేము విశ్రాంతి తీసుకుంటాం. యుద్ధ నీతి. విశ్రాంతి తీసుకున్నారు. విష్ణువు ఏమనుకున్నారంటే, వీడు పరమేశ్వరి వరప్రసాదులు, వీళ్ళు వాడు ఎక్కడి నుంచి అయినా పుట్టిని. ఇంతకీ వీళ్ళు పుట్టింది ఎక్కడి నుంచి? తన నుంచే. సరే అక్కడి నుంచి పరమేశ్వరిని ప్రార్థిస్తే వీళ్ళకి ఇచ్ఛామరణం ఉంది, అది ఆవిడ చెప్పారు. ఇచ్ఛామరణం ఉంది కాబట్టి ఇచ్ఛామరణాన్ని ఉద్రేకపరిచి ఇచ్ఛామరణానికి వాళ్ళని ఆ వైపుకి తీసుకెళ్తే సరిపోతుంది. బాగుందిగా. సరే యుద్ధాన్ని మళ్ళీ యుద్ధం మొదలుపెట్టి విష్ణు అన్నాడు, ఎందుకు వచ్చిన యుద్ధం, మీకు ఏం కావాలో చెప్పండి నేను ఇస్తాను. ఎందుకు యుద్ధం చేస్తున్నట్టు, మనం దాసుండని ఒప్పుకోను, నేను వరం ఇవ్వగలిగేవాడిని, ఏం కావాలో చెప్పు అనేసరికి మధుకడంలో, నువ్వు ఇచ్చేదేమిటి, నువ్వెవడివి మాకు వరం ఇవ్వడానికి, మేమే పరమేశ్వరి వరప్రసాదులం, మేమే ఇస్తాం వరం, నువ్వు అడుగు కావాలంటే అనగానే ఆయన ఏమన్నాడు, అయితే నా చేతిలో చావండి, అదే మీరు నాకు ఇచ్చే వరం అన్నాడు. చూడు ఎక్కడికి తీసుకొచ్చాడు వాళ్ళని. అనగానే వీళ్ళిద్దరూ తెల్లబోయారు. అయితే ఏమన్నారు వాళ్ళు, సరే జలం లేని చోట చంపు మమ్మల్ని. వాళ్ళు ఉన్నది ఎక్కడా, నీటిలో. మొత్తం ప్రపంచం అంతా జలమయంగా ఉంది. అందులో ఒక శేషతల్పము, దాని మీద విష్ణుమూర్తి, ఆయన నాభికుహరం నుంచి వచ్చినటువంటి బ్రహ్మదేవుడు ఉన్నారు అంత ప్రస్తుతానికి. ముందు మిగిలిందంతా ప్రపంచం అంతా ఓన్లీ జలమే ఉంది. సరే విష్ణువు ఏం చేశాడు, తన తొడలని పెద్దవి చేసేసాడు. నీరుండదు, పైకి వచ్చేస్తున్నాడు, నీరు లేదు అక్కడ. వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అయ్యారు. మధుకైటపులు ఇద్దరు శరీరాలు పెంచుకున్నారు. ఈయన ఇంకా కాళ్ళని పెద్దవి చేసుకున్నాడు, తన తొడలు పెద్దవి చేసి చివరికి తన తొడల మీద సంహరించాడు ఇద్దరిని. అలా ఎట్లా సంహరించాడు, సుదర్శన చక్రాయుధంతో తలలు ఉత్తరించాడట. ఈ తల ఉత్తరింపబడేసరికల్లా వీళ్ళ మెదళ్ళు, తలలు వెళ్ళి ఒక దిబ్బలాగా పడ్డాయట, మెదళ్ళు పడ్డాయి. ఆ దిబ్బే భూమి అని చెప్తారు. ఆ సముద్రంలో ఏర్పడిన మట్టి దిబ్బ
ఇది మధుకైటభుల యొక్క శిరస్సుల్లోంచి వచ్చినటువంటి పదార్థం. అదే ఇప్పుడు మనం ఉండే భూమి అండి. భూమి మేదిని అంటారు భూమిని. అవును. అందుకని పెద్దవాళ్ళు మట్టి తినరాదని చెప్తారు. రాక్షసుల యొక్క మెదడు అది. ఓహో. దేవి భాగవతంలో ఈ కథ చెప్పబడింది. భలే ఉంది రమ్మగారు. తర్వాత అండి, తర్వాత ఏముంది, వాళ్ళిద్దరిని సంహరించారు. ఒక మట్టి దిబ్బ ఏర్పడింది. దిబ్బ ఏర్పడ్డాక సముద్ర జలంలో నుంచి ఒక ప్రాంతం వచ్చేసింది బయటికి. ఇప్పుడు ఏదైనా జీవాన్ని గనక మనం సృష్టిస్తే అది దాని మీద బతుకుతుంది అంతే. తర్వాత ఇంకా కొంతకాలం తపస్సు చేశాక బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు, విష్ణువు స్థితికారకుడు అయ్యాడు. కానీ జీవాలు పెరిగిపోతుంటే ఈ జీవాలని చేయటం కోసం వీళ్ళు మళ్ళీ ప్రార్థించారు అమ్మవారిని. అప్పుడు మమ్మల్ని ఇద్దరిని పుట్టించావు, మేము ఇవి రెండూ చేస్తున్నాము, ఒక సంహారకర్త కూడా కావాలి, కొత్త జీవులకి అవకాశం కావాలి అని చెప్తే అప్పుడు శివశక్తి ఉద్భవించింది. అప్పుడు శివుడు వచ్చాడట. అది కథ. భలే ఉంది రమ్మగారు. దేవి భాగవతం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది జయ. మనం ఒక నెలంతా దేవి భాగవతం చెప్పుకున్నా చక్కగా నిదానంగా చదువుకుంటూ కార్తీక పురాణం లాగా చెప్పుకోవచ్చు. జనం చూడగలరా లేదా అనేది మనకు తెలియక మనం ఆ పని చేయట్లేదు. అన్ని ఇలాంటి కథలే ఉంటాయి. ఇలాంటి చాలా బాగున్నాయండి. అవకాశం ఉంటే ట్రై చేసి చూద్దాం ఒకసారి. చూడాలి మరి. నమస్తే. నమస్తే.